వెరీ గుడ్ టీచర్. ఎందుకు అని అంటే హీ యూస్ టు టెల్ లాట్ ఆఫ్ స్టోరీస్. ఎప్పుడు కూడా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హీ యూస్ టు టెల్ ఎ స్టోరీ. అండ్ దట్ స్టోరీ ఒకవేళ కనుక ఆ స్టోరీని అన్రాప్ చేయగలిగితే ఆయన ఏమైతే చెప్పదలుచుకున్నాడో దాంట్లో క్లియర్ థాట్ వచ్చేస్తాం. ఇండియన్స్కి స్టోరీ టెల్లింగ్ అనేది కొత్త కదా. మనకి బాలమిత్ర, పంచతంత్ర ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎలా ఉంటుందంటే స్టోరీలో ఒక సెట్టింగ్ ఉంటుంది, ఆ సెట్టింగ్లో ఒక కథ ఉంటుంది, ఆ కథలో ఒక చిన్న సేయింగ్ ఉంటుంది, ఒక నీతి. సో స్టోరీ మే టేక్ 10 minutes, బట్ దాంట్లోంచి వచ్చే నీతి మాత్రం ఒక థాట్. సో అలాంటి స్టోరీ ఉంటుంది. పంచతంత్రంలో స్టోరీస్ మీకు తెలిసిందే కదా. అంటే స్టోరీస్ ఎలా ఉంటాయంటే కాకి మాట్లాడుతుంది, కుక్క ఎగురుతుంది, చెట్టు నడుస్తుంది. సో ఇలాంటివన్నీ చెప్తాం, రైట్? సో అలాంటి స్టోరీ కూడా చెప్తాం. ఆ స్టోరీని బేస్ చేసుకొని చాలా ప్రాముఖ్యమైనటువంటి టీచింగ్, అంటే క్రిస్టియానిటీకి బేస్ అన్నమాట, పునాది అంటే. సో దాన్ని మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, దట్స్ వాట్. ఒక ఊర్లో మామిడి చెట్టు ఉంది. మామిడి విత్తనం వేస్తే కొంతకాలానికి ఒక మామిడి చెట్టు వచ్చింది. అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను. అయితే క్వశ్చన్స్ అడిగినప్పుడు జవాబు చెప్పాలి. జవాబు ఆలోచించి చెప్పదు. ఓకే, ఆలోచిస్తే కనుక మీకు జవాబు రాదు. ఆలోచించాను ఈయన ఏమడుగుతున్నాడు అనుకొని జవాబు చెప్పడం, ఆలోచించకుండా తక్కువ జవాబు చెప్పేస్తే ఇట్ విల్ బి వెరీ నైస్. ఓకే, సో అలాంటి క్వశ్చన్ ఒకటి అడుగుతాను. చూడండి, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది. కొంతకాలం అయిన తర్వాత మామిడి చెట్టుకి మామిడికాయలు వచ్చాయి. ఓకే, క్వశ్చన్ ఏంటంటే మామిడి చెట్టుకి మామిడికాయలు ఎందుకు వస్తాయి? మామిడి విత్తనం కనుక. వన్ ఫైనల్ ఆన్సర్. గుడ్, మామిడి విత్తనం కాబట్టి మామిడి కాయ వచ్చింది. ఓకే, రైట్. ఇది మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏదైనా క్వశ్చన్ అడిగానంటే దాన్ని మళ్ళీ తర్వాత కనెక్ట్ చేస్తాను. మామిడి విత్తనం కాబట్టి మామిడికాయలు వచ్చింది. సరే, ముగ్గురు కుర్రోళ్ళు వచ్చారు. వచ్చి అరే మామిడికాయలు వచ్చినాయి కానీ ముగ్గురు 3 కోసుకొని తిన్నాను, పుల్లగా ఉన్నాయి. ఆ చెట్టుకేసి ఆ కాయను కొట్టేసి అర్థం వచ్చి ఇది పుల్ల మామిడి చెట్టు అని తిట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు మామిడి చెట్టు ఏడుస్తూ ఉంటే రోడ్డు మీద ఒక ఆయన వెళ్తాం, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అందరు నన్ను పుల్ల మామిడి చెట్టు అని తిడుతున్నారు అని అంటే, మరి నీకు పుల్ల మామిడికాయలు వచ్చినాయి కాబట్టి నేను పుల్ల మామిడి చెట్టు అంటున్నారు అని అంటే కరెక్టే. నాకు ఒక కోరిక ఉందా ఏంటంటే, నేను తీపి మామిడి చెట్టు అయిపోవాలి అంటే వాడు నవ్వుతాడు. లేదు ప్లీజ్ చెప్పానంటే సర్లే ఒక పని చేయి, చుట్టూ మట్టితో పోయించుకొని నీరు పోయించుకున్నాను. మామిడికాయలు ఎక్కువైనాయి కానీ అన్ని పుల్లగానే ఉన్నాయి. ఇక చాలా డిస్కరేజ్ అయితే ఇంకొక ఆయన అన్నాడంట, యూరియా వేయించుకున్నాను. మామిడికాయలు ఎక్కువైనాయి కానీ పుల్లగా ఉన్నాయి. ఇక ఒకసారి మామిడి చెట్టు అన్ని కాయలలో వేసుకొని వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే సూసైడ్ చేసుకున్నాం. ఒక ఆయన అది వచ్చి ఎక్కడ పోతున్నాం అన్నాడు. సూసైడ్ చేసుకోవడానికి. ఎందుకన్నా ఇన్ని కాయలను ఎందుకు చచ్చిపోతాను అనుకున్నాను. ఏమి లాభం, అందరూ నన్ను పుల్లమామిడి చెట్టు అని తిడుతున్నారు, వేస్ట్, చచ్చిపోదాం అనుకుంటున్నానంటే. అరే ఒక్క నిమిషం ఆగంటే ఏంటంటే మా ఇంటి దగ్గర ఇంకా ఒక తీపి మామిడి చెట్టు ఉంది. ఎవరి పిల్లలు నా పేరెంట్స్ సార్ కూర్చోబెట్టుకోండి దయచేసి. పిల్లలు యూజువల్గా ఇప్పుడు అడిగేది ఏంటంటే క్యాన్ ఐ గో అండ్ ప్లే, అంతేగా. ఇస్ దట్ వాట్ యు ఆర్ ఆస్కింగ్? మీటింగ్కి వచ్చినప్పుడు కోరికలను కోరతారు, ఎందుకంటే నో చెప్పడం తెలుసు కాబట్టి, కొట్టడం తెలుసు. చైన్ సైకాలజీ, వాళ్ళ కోరికలు తీర్చుకునేదే. కూల్. సో అప్పుడు అన్నాడంటే మా ఇంటి దగ్గర ఒక తీపి మామిడి చెట్టు ఉందనంటే, ద మూమెంట్ తీపి మామిడి చెట్టు అనగానే ఈ పుల్ల మామిడి చెట్టుకి ఇంకా జలసీ పెరిగిపోయి కోపం వచ్చిందంట. అరే ఆ కంగారు పడు, నువ్వు పర్మిట్ చేస్తే నేను తీపి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొస్తాను. ఏంటి తెచ్చేది? ఇల్లుతో ఒక కొమ్మ తీసుకొచ్చిన అదేం చేయమంటావు? నువ్వు ఒప్పుకుంటా కనుక నేను ఒక కొమ్మ నరికేసి దాన్ని దీనికి గ్రాఫ్టింగ్ చేస్తాను. ఓకే, నువ్వు 1 year వెయిట్ చేస్తే ఓకే, ఆ గ్రాఫ్టెడ్ కొమ్మని సొంతం చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నీ తీపి మామిడికాయలు వస్తాయి. ఏదో బాగుంది కదా ఐడియాని ఒప్పుకుంటాను. సో నెక్స్ట్ ఇయర్ వస్తారు మరి ఏంటి, అరే ఇది పుల్ల మామిడి చెట్టు అంటే లేదురా ట్రై చేద్దామని 3 కాయలు కోసుకుంటాం. ఓ
ఒకటి తింటాడు, తిని అరే తీపి మామిడికాయరా అంటాడు. ఊరికారా, ప్రతి సంవత్సరం పుల్ల మామిడికాయలు వస్తాయి, దీనికి తీపి మామిడికాయ ఎందుకు వస్తాయి, నేను అది ఖరాబ్ అయిందా అటు రెండో వాడికి వస్తుంటాడు, వాడికి పుల్ల నేను చెప్పాను కదా ఇది పుల్ల మామిడికాయ అని అంటాడు. సరే మూడోవాడు అరే నీకు గొడవ ఎందుకు నేను చూస్తాను ఆడికి వస్తాడు, అరే ఇది ఏం కాయో అర్థం కావట్లేదు అటు ఇటు ఉందిరా అంటారు. సో వాళ్ళు చాలా నవ్వుకొని దీన్ని ఏ చెట్టు అనాలా, తీపిమాడి చెట్టు అనాలా, పుల్లమాడి చెట్టు అనాలా, అటు ఇటు చెట్టు అనాలా అనేసి నవ్వుకొని వెళ్ళిపోతారు. ఈ చెట్టుకు ఒక పక్కన హ్యాపీ అనిపిస్తుంది, ఒక పక్కన కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు ఆయన పిలిపిస్తాడు, ఇట్లా ఇట్లా ఇప్పుడు నాకు ఈ కొమ్మకన్నీ తీపి మామిడికాయలు వస్తున్నాయి, ఈ కొమ్మకన్నీ పుల్ల మామిడికాయలు వస్తున్నాయి, ఈ మధ్యలో ఉన్న కొమ్మలకి అటు ఇటు కాయలు వస్తాయి. ఇప్పుడు నాకు తీపి మామిడి చెట్టు అవ్వాలి, ఇంతకుముందు నన్ను పుల్ల మామిడి చెట్టు అంటున్నారు, ఇప్పుడు నన్ను ఏ చెట్టు అవ్వాలో అర్థం కాదు అని అంటే వాడు ఏమన్నాడు తెలుసా, సింపుల్, ఈ ఒక్క కొమ్మ ఉంచేసి మిగిలిన అన్నీ నరికేస్తాను. అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది కదా, నీ ఇష్టం. లాస్ట్ ఇయర్ ఇదే టైం సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం, దానికంటే ఇది బెటర్ కదా అన్నట్టు కరెక్ట్. అప్పుడు నరికిచ్చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఓన్లీ తీపి మామిడి చెట్టు కాయలు వస్తాయి, దానికి తీపి మామిడి చెట్టు. స్టోరీ బాగుంది కదా. ఈ స్టోరీలో చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్ విల్ హ్యావ్ దిస్ క్వశ్చన్. ఏంటంటే క్వశ్చన్ కాదు కానీ డిజైర్, నా జీవితం మొత్తం మారిపోయి ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అయితే వస్తుంటుంది కదా. అంటే ఇఫ్ సంబడి క్యాన్ ఇరేజ్ మై పాస్ట్, ఆర్నాల్డ్ స్వార్జ్నెగ్గర్ ఒక మూవీ వచ్చింది ఇరేజర్. ఓకే, ఆ మూవీ ట్యాగ్ లైన్ ఏంటి తెలుసా, he can remove your past, which is impossible. Nobody can erase our history. They can remove our future. They can kill you, but they cannot remove your history. That's the idea. కానీ మన మైండ్లో ఉండేటువంటి థాట్ ఏంటంటే, క్యాన్ సంబడి erase my past and give me a new beginning? That is the question. Every religion, ప్రతి మతంలో ఉన్నటువంటి ప్రయత్నం ఏంటి తెలుసా, ఒక కొత్త బిగినింగ్ నా యొక్క జీవితానికి. దాన్నే ఒక టెర్మినాలజీలో చెప్పాలంటే సాల్వేషన్ అంటారు. అంటే నేనున్నటువంటి గందరగోళం నుంచి బయటికి తీసుకురావాలి. క్యాన్ సంబడి. అయితే చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఈ మామిడి చెట్టు ఎట్లాగా ప్రయత్నాలు చేసిందో చాలా రకాలైనటువంటి ప్రయత్నం. ఎట్లాగంటే కుదురు దోపించుకోవడం, మట్టి దోపించుకోవడం, నీళ్లు పోయించుకోవడం, యూరియా వేయించుకోవడం, ఎట్లా చేశారో అట్లాగా వేరియస్ రిలీజియన్స్లో వేరియస్ ఆప్షన్స్ ఇచ్చారు. అంటే న్యూ బిగినింగ్ రావాలంటే కనుక H1 వీసా వచ్చి న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తూ వస్తుంది. మీలో చాలామంది అమెరికా వచ్చినాను ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, కొన్ని దినాలు ఏదైనా మామూలు అయిపోతుంది, మళ్ళీ స్టిల్ సేమ్ తిరిగి దిల్ హై హిందుస్థానీ అన్నట్లు. ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతకాలం ఏదో ఉంటుంది, మళ్ళీ మామూలే. గ్రాండ్ ఓల్డ్ థింగ్ విల్ కమ్ అగైన్. ఓకే, సో వాట్ కెన్ చేంజ్? క్యాన్ మనీ చేంజ్? Can culture change? Can environment change? Can people change? Nothing. We try everything. Can culture change? No. ఒక ఆయన ఉంటాడు తెలుసా, జాన్ స్టార్ట్ అని ఒక మంచి బుక్స్ రాశాడు. ఆయన ఉంటాడంటే కల్చర్ ఏమిచ్చింది మనకి అని అంటాను. నాకు ఎగ్జాంపుల్ చెప్తాడు. మనిషి ఫస్ట్లో కేవ్స్లో ఉండేవాడు, అదే కొంచెం కల్చర్ వచ్చిన తర్వాత అర్థమైందా కేవ్స్లోకి వెళ్ళి గుడ్స్లోకి రావడం మొదలుపెట్టాడు. ఇంకా కల్చర్ పెరిగిన తర్వాత గుడిసికి తలుపు పెడతాం మొదలుపెట్టాడు. ఇంకా కల్చర్ పెరిగిన తర్వాత తలుపు గొళ్ళెం పెడతాం మొదలుపెట్టాడు. ఇంకా కల్చర్ పెరిగిన తర్వాత గొళ్ళానికి తాళం పెడతాం మొదలుపెట్టాడు. ఇంకా కల్చర్ పెరిగిన తర్వాత తాళం బయట కుక్కను పెట్టడం మొదలుపెట్టాడు. దట్స్ ఆల్. ద మోర్ కల్చరల్ యు ఆర్, ద మోర్ ఇన్సెక్యూర్ యు ఆర్. దట్స్ ఆల్. ఎడ్యుకేషన్ సేమ్. ఎడ్యుకేషన్ కూడా అదే పరిస్థితి. షికాగో చాలా దగ్గర కదా. షికాగోలో గొప్ప మిషన్ వర్క్ చేసిన వ్యక్తి పేరంటే డిఎల్ మూడీ. ఆయన 9th క్లాస్ డ్రాప్ అవుట్, హై స్కూల్లోకి ఎంటర్ అయ్యి డ్రాప్ అయిపోయాడు. ఆయన ఒకసారి ఫ్లైట్లో వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే ఎయిర్ హోస్టెస్ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు అంటే కేంబ్రిడ్జ్ వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నావు అన్నాడు. అక్కడ నన్ను ఒక టాక్ ఇమ్మన్నారంటే 9th క్లాస్ ఫెయిల్ అయినాడు, అక్కడ ఏం చెప్తావు అన్నాడు ఎయిర్ హోస్టెస్. అయితే డిఎల్ మూడీ ఆమెకి కొంచెం లెసన్ నేర్పించాలని అన్నాడంట. ఇంకో కొడుకున్నాడు అనుకో, ఆడు గలీజ్గా, ఆడు సూర్యుని కింద చేయగలిగే ప్రతి పాపం చేస్తాడు. ఒక రోజు వచ్చి, మమ్మీ నువ్వు ఏదన్నా ఒక్కడు చెప్పినావు, ఎనీ వన్ గుడ్ థింగ్ ఐ విల్ డూ అని అంటే, నీ కొడుకు బాగోవాలని ఏం చదవమని ఏం చేయమంటావు అంటే, ఏముంది
నువ్వు చెప్పినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో డిగ్రీ సంపాదించారు. డిగ్రీ కోసం 5-6 ఏళ్ళు బతుకుతారు కదా, యూ విల్ బికమ్ గుడ్ అని అంటే డిఎల్ మోడీ అంటాడు కదా సార్, దట్స్ వేర్ యు ఆర్ రాంగ్. నీ కొడుకు యూనివర్సిటీకి వెళ్ళకముందు రైలు పట్టాలు ఉన్నటువంటి నట్లు బోల్ట్లు దొంగతనం చేసుకొచ్చేవాడు. యూనివర్సిటీ పూర్తి చేసిన తర్వాత వాడు నట్లు బోల్ట్లు తీసుకురాడు, ట్రాకే పట్టుకొస్తాడు. That's what education is. See, look at most of these terrorists. Okay, I'm sorry to use that word. They are very educated, very much educated. Chala sharp brains ఉంటాయి, very sharp. In fact, వాళ్ళు ఎంత షార్ప్ ఉంటాడంటే ఒక్క టెర్రరిస్ట్ని ఎన్కౌంటర్ చేయడానికి we need 200 to 300 police. They are that sharp, that versatile. అలాంటి వాళ్ళు. So, it's not education, it's not your culture. Then people think of yoga, meditation. That's a new trend that has come all over the world. Can that change our life? Seriously ఆలోచిస్తే ఓకే యోగా బట్టి ఈ రోజు నుంచి నేను యోగా ద్వారా నియంత్రించుకునే శక్తిని తెచ్చుకుంటాను, అంటే సెల్ఫ్ కంట్రోల్. గుడ్, ఫ్రమ్ టుడే ఐ బికమ్ గుడ్. బట్ వాట్ అబౌట్ మై పాస్ట్? అది ఎప్పుడు ఇట్ విల్ ఫాలో మీ. ఇట్స్ కాల్డ్ గిల్ట్. Who can remove my guilt? Can yoga remove guilt? It cannot. It cannot. So, what actually can give me a new life? What can bring a new life into my system? So that is the question. So, Deenki, I want to bring to you a guy who is very learned person. Baga chadukunnadu. He is a very much traveled person, and he presents a philosophy. Very clear philosophy, which is proved all over the world. And Dani meeku cheppali. I'm taking you back to 2000 years from today. Okay? Our time lo world lo 3 leading universities. There were 3 leading universities. One was in Rome, the second was in Athens, third was in Tarsus. Okay? Athens is in Greece, Rome is in Italy, Tarsus was in Turkey. Okay, Aputlo than Bithynia. These are the 3 leading universities. And this guy, he studied in Tarsus University under a professor called Gamaliel. Okay, and his thesis was based on Jewish righteousness or religion. Yuda Samskruti Meda and PhD సంపాదించాడు. And not only that, he is a very militant in his thinking. ఎలా అంటే తన సిద్ధాంతానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆర్గ్యూ చేసేవాడు, వినకపోతే కొట్టి చంపేసేవాడు. అది తన యొక్క లైఫ్. హిస్ నేమ్ వాజ్ కాల్డ్ సాల్. అయితే అప్పట్లో గవర్నమెంట్ సాల్కి చాలా అథారిటీ ఇచ్చేసారు. ఎందుకంటే ఈజ్ వెరీ వెహమెంట్. అట్లా యు నో లాట్ ఆఫ్ మిలిటెంట్ గ్రూప్స్ ఆర్ సపోర్టెడ్ బై గవర్నమెంట్. యూ నో బికాస్ దిస్ ఇస్ a closed room I'm trying to tell you this. Okay, you know ISIS, it is supported by 3 countries. One is Saudi Arabia, second is Israel, third is America. Shocking, I understand. Because Muslims have 2 groups, Sunnis and Shias. So they want to get rid of one group. And Israel has enmity with Islamic people. So your enemy is my enemy, so we are friends. Okay, so the ISIS group in Persian regime, Persian area, is attacked by 3 different religious groups: Saudi Arabia, Islamic Sunni group, and Shia group. And Jewish community in Israel and the Christian community in US. These 3 are trying to attack one country. That's what is happening. And because Qatar is trying to help them, they wanted to get rid of Qatar also. So, in the same way, this man Saul is funded by the Roman and the Jewish governments. Porabai, Kanabande Christian knowledge and that's how they wanted to get rid of Christianity. So he killed Stephen, and he disturbed all the people in Jerusalem, and he took permission to go to Syria. The Syrian capital at that time is called Damascus. Okay.
ఇప్పుడు లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ సిరియా ఈజ్ అలాంగ్ దట్ గోలాన్ హైట్స్ బోర్డర్. You can know. So this problem was existing from over 2000 years. It's not a new problem. So అక్కడికి వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ నుంచి. Then he had a vision. He became a Christian. And you know his name is Paul. అప్పట్లో వరల్డ్లో people were living in 3 continents. Only 3 continents. Europe, Africa and Asia. So these are the 3 continents. So look at my placement. This is Africa, this is Europe, and this is Asia. And there is a sea between these 3 continents. They thought that was the center of the world. So they named that sea as Mediterranean Sea, in the middle of the world. Okay? Top Europe nunchi oka country kindaku vastadi. That's called Italy. Our country madhyalo on 7 mountains is a city called Rome. Rome was established in 753 BC by an emperor called Julius. So it's a very old city, 2700 years. It's built on 7 mountains. Okay? And it took a long time to build that city. And it was the world capital at that time. Andukane English lo manaku 2 statements untayi. Rome is not built in a day. That's one cliche. Rendodadi telsa, all roads lead to Rome. Because there were virtually roads to the whole world at that time. There was one road to India from Rome, it's called Silk Way. It comes through Thailand, Burma, through Bihar into Calcutta, from Rome. Okay, it's called Silk Way. There is one more road called Ignatian Highway. It goes from Rome to Russia. So there were roads like that to all over the world from Rome. So this man, Paul, had a desire to go to Rome and preach his new theology, whatever it is. Akkada chepte prapancham anta kelipotadi. So he was not sure whether he can go or not. He was in Greece at that time, in a city called Corinth. And he was there for about 1.5 years. At time lo, there was a lady by name Phoebe. She came to him and said, Anna, Paul Anna, నేను రోమ్ వెళ్తున్నాను. అవునా, ఎప్పుడు పోతాం? 3 days తర్వాత. ఓకే, ఇవి వెళ్ళే ముందు నాకు కనబడు. ఓకే, ఈ 3 daysలో మనకు లెటర్ రాసి, హ్యూజ్ లెటర్. ఆ లెటర్ ఆమెకి ఇచ్చేమన్నా తెలుసా, యూ గో టు రోమ్ అండ్ అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్కి ఈ లెటర్ ఇచ్చి చదవమని చెప్పాను. అప్పటికే రోమ్లో క్రిస్టియానిటీ, రోమ్కి క్రిస్టియానిటీని ప్రజెంట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి పీటర్. పీటర్ వెంట రోమ్ అండ్ హీ ప్రీచ్డ్ గాస్పెల్. ఓకే, అండ్ పీటర్కి మంచిగా చక్కగా రాయడం రాదు. పీటర్ కంపానియన్ ఉండేవాడు, అతని పేరు మార్క్. వాళ్ళు అడిగారు, హూ ఇస్ జీసస్ అని అడిగారు. అందుకని మార్క్ని కూర్చోబెట్టి గబగబా జీసస్ గురించి మార్క్కి చెప్పాడు. మార్క్ రాసిన దాన్ని మార్క్ సువార్త. ఇట్స్ యాక్చువల్లీ పీటర్స్ గాస్పెల్ రిటన్ బై మార్క్. అందుకనే మార్క్ గాస్పెల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా, పీటర్ అంతకు జ్వరం రావడంతో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనోడికి అక్కడి నుంచే తెలుసు జీసస్ గురించి. It's the smallest of all gospels, just 16 chapters. ఎందుకంటే ఫాస్ట్గా రాసి పడేసి జల్దీ ఒక స్టోరీ జల్దీ కథ. So there is Christianity there in Rome, but they are not clear. So Paul wrote a letter to the Roman people కాబట్టి Paul's letter to the Romans అంటారు. Okay, it has 16 chapters. 16 chapters లో 4 issues ఉన్నాయి. But we are only discussing only one today. 4 issues అంటే చెప్తాను. మొదటి, అసలు మనకున్న ప్రాబ్లం ఏంటి, అది ఇష్యూ నెంబర్ 1. దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా, ఇష్యూ నెంబర్ 2. ఈ సొల్యూషన్ కనుక అప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటంట, అది 3వది. ఓకే, సొల్యూషన్ అప్లై చేసాం, మనకు వచ్చింది. అయితే ప్రపంచానికి వచ్చేది ఏంటి, అది 4. 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చారు. మొదటి ప్రాబ్లం ఏంటి అంటే సిన్, పాపం. సొల్యూషన్ ఏంటి అంటే సాల్వేషన్, రక్షణ. వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి అంటే శాంక్టిఫికేషన్, పవిత్రత. ఓకే, పవిత్రంగా జీవిస్తే వచ్చే లాభం ఏంటి అంటే సర్వీస్. 4 sin, salvation, sanctification, service. So these are the 4 issues in the book of Romans. First 2.5 chapters ఉన్నది sin, తర్వాత 3.5 chapters ఉన్నది salvation, తర్వాత 6 chapters ఉన్నది sanctification, last 4 chapters ఉన్నది service. This is book of Romans.
అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ ద మిడిల్ వన్. సొల్యూషన్ ఏంటి? మానవ సమస్య పాపం అని అందరికీ తెలుసు, ఎంత గొప్పగా చెప్పేది ఏం లేదు. పాపోహం పాపకర్మహం పాపాత్మం పాప సంభవిత్రాహిమం దేవా శరణాగత వత్సలం. ఓకే, పుండరీకాక్షుడిని వేడుకున్నాడు హిందువులు, ఏమో తెలుసా? పాప ఊహలు, పాప క్రియలు, పాపంలో చూస్తున్నాం, నాకేమన్నా విమోచన ఉందా? దట్ వాజ్ ద ప్రేయర్ పీపుల్. ఓకే, అశతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ పృథ్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, ఐఎమ్ లివింగ్ ఇన్ ఇల్యూషన్, రియాలిటీ ఏంటి? ఐఎమ్ లివింగ్ ఇన్ డార్క్నెస్, లైట్ ఏంటి? ఐఎమ్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ డెత్, లైఫ్ ఏంటి? ఈ మూడు దినాన్న దొరికిన దినాన్న శాంతి వస్తుంది. సింపుల్. దీస్ ఆర్ ది ప్రేయర్స్. వెరీ లాంగ్ టైమ్ పీపుల్ వర్ ప్రే, చాలా కాలం. సో దానికి పాల్ వాంటెడ్ టు గివ్ ఎ సొల్యూషన్. సో దాట్స్ వాట్ వీఆర్ గోయింగ్. సో యాజ్ ఐ డిడ్ యెస్టర్డే, నిన్న చేసినట్లుగా కంటిన్యూస్గా ఒక 6-7 వర్సెస్ మనం స్టడీ చేసుకుంటూ పోతాం. నేను ఎట్లాగా అబ్రహాం గురించి చేసినాం అట్లాగే. అయితే నేను అబ్రహాందే స్టోరీ కాబట్టి స్టోరీ లైన్ లాగే, ఇది స్టోరీ కాదు, ఇది టీచింగ్. టీచింగ్ మస్తు బోర్ కొడుతుంది. సో నేను ఏం చేస్తానంటే, టు మేక్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్, ఐ టెల్ యూ లాట్ ఆఫ్ స్టోరీస్ సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. బట్ యాజ్ ఆఫ్ నో, యామ్ ఐ గోయింగ్ క్లియర్? మనం ఏం నిద్ర రావట్లేదు కదా. ఓకే, దెన్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్, వాట్ ఐ వుడ్ లైక్ టు సే, డోంట్ థింక్ దిస్ ఈస్ ప్రీచింగ్. చాలా కచ్చి కూర్చొని వినాలి అనేమో. యు బీ వెరీ రిలాక్స్డ్, థింక్ ఇట్స్ ఎ క్లాస్ రూమ్. ఓకే, క్లాస్ రూమ్ కదా అని వాటర్ తాగడానికి బయటకు వెళ్ళిపో. ఓకే, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, take this as a classroom, and if you are not able to understand anywhere, you can stop me. That's what I meant. You can just stop me and say, can you give me some more clarity? Can you throw some more light? Okay, and by God's grace, I'll be comfortable either in English or in Telugu. If you want little bit of Hindi, Marathi, Kannada, I can add up all those things. Okay, but that's not a problem. Any language, it's okay. అయితే అమెరికా వాళ్ళతో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు సిస్టమ్ ఏమో తెలుగు ఉంటుంది, మానిటర్ ఏమో ఇంగ్లీష్ ఉంటుంది. అంటే అర్థమైందా? అంటే తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఈ గేమా అంటారు. అంటే తెలుగులో దీర్ఘం తీస్తే క్వశ్చన్, అదే అవతల ఇంగ్లీష్ వాడు ఉన్నాడు, ఏమంటున్నాడు అర్థం కాదు. శాండియాగోలో నేను ఒకసారి మీటింగ్కి వెళ్తే ఒక పెద్ద ఆయన, అంటే ఇప్పుడు మామూలుగా కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తారు. ఒక పెద్ద ఆయన అనమాట, హీ హాజ్ ఎ డిజైర్ టు టేక్ ద స్టేజ్ అనమాట. సో ఆయనకు అప్పచెప్పాను నన్ను ఇంట్రడ్యూస్ చేయమని. ఆయన పక్క తెలుగులో థింక్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడేవాడు అంటే నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. వాళ్ళ ఇల్లు ఒక ఫామ్లో ఉన్నదన్నమాట, చాలా మస్కిటోస్ లాగా ఉన్నాయి. సో వీఆర్ సిట్టింగ్ అండ్ వీఆర్ టాకింగ్. సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు కుడతా ఉన్నాను, చూశాడంట. ఆయన ఏమంటే, ఎడ్వర్డ్ ఈజ్ డౌన్ టు ది ఎర్త్, వెరీ హంబుల్గా ఇది అని చెప్పి, ఈవెన్ వెన్ మస్కిటోస్ ఆర్ స్టిచ్చింగ్ హిమ్, That's it. Okay, good. So, if you have your Bibles, open with me to Romans chapter 3. బైబిల్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి రోమన్స్ బుక్ ఎలా ఉంటుందంటే, మెడిసిన్ చదివే వాళ్ళకి ఎనాటమీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వెరీ టఫ్ సబ్జెక్ట్. ఓకే, మ్యాథమెటిక్స్ చదివే వాళ్ళకి ఆల్జీబ్రా ఉంటుంది, ఎంత కష్టం అలా.
సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి స్ట్రెంత్ ఆఫ్ పెట్టాల్సి ఉంటుంది అలా వెరీ టఫ్ సార్. బైబిల్ కాలేజీలో రోమన్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వెరీ టఫ్. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్, నాట్ ట్రైంగ్, ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. there's no doubt. Okay, so Romans chapter 3, Paul ఏం చేశాడంటే ఫస్ట్ 17 వర్సెస్లో he just gave an introduction. నేను దేవుని సువార్త చెప్తున్నా ఇది అని చెప్పాడు. ఫస్ట్ చాప్టర్ 18th వర్స్ నుంచి థర్డ్ చాప్టర్ 17th వర్స్ 18th వర్స్ దాకా అందరూ పాపం చేశారు. యూదులు పాపం చేశారు, అన్యులు పాపం చేశారు, అందరూ పాపం చేశారు. దట్స్ వాట్ హీ మేడ్ ఎ స్టేట్మెంట్. And then sin is the problem అని చెప్పిన తర్వాత now solution వస్తాను. So he is trying to give you how we can come out of that problem. ఆ సమస్యలోంచి బయటకు ఎట్లా వస్తాం అనే దాన్ని ఒక చిన్న ప్యాకేజ్లో ఇచ్చాడు. We will see. Verse 20 నుంచి 26 దాకా చూద్దాం. 7 verses, that's all. ఈ 7 versesలో we will try to unwrap the whole concept of salvation. రక్షింపబడటం అంటే ఏంటి, దాంట్లో మన పాత్ర ఏంటి, దేవుడు ఏం చేస్తాడు, ఇది మనం చూడగలం. ఓకే రైట్. వర్స్ 20, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టుదో తెలియబడచ్చు. టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ రెడ్ దిస్ వర్స్, forget about this verse, I'll tell you a story. Okay, again, and then again I'll read this verse. You can easily understand what I'm trying to say. You are all from India, okay? You came to US. After coming here, maybe ఒక 5-6 months తర్వాత మీరు ఎవరికొకరు సిక్నెస్ వచ్చింది. సిక్నెస్ వస్తే ఎక్కడ వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇన్ ఎ ప్లేస్ లైక్ మినియాపాలిస్ యూ హ్యావ్ సో మెనీ డాక్టర్స్. ఓకే, జస్ట్ ఇమాజిన్ మీ యొక్క విసినిటీలో ఒక 10 డాక్టర్స్ ఉన్నారు. ఈ 10 డాక్టర్స్లో ఒక డాక్టర్ని మీరు పికప్ చేయాలి. కెన్ యూ ప్రాక్టికల్లీ టెల్ మీ హౌ డూ యూ పికప్ దట్ డాక్టర్? Rating. What do you mean by rating? What are the reviews about the doctor? So reviews are based on Previous experiences of of the patient. okay. So various patients went and they gave the reviews. Okay, that's one way of knowing which doctor is good. Very good. Any other? తెలిసిన వాళ్ళని అడుగుతాం. రెండు ఒకటే, రివ్యూస్ అండ్ తెలిసిన వాళ్ళు. గుడ్. దే ఆల్ కమ్ అండర్ వన్ కేటగిరీ అండ్ ద కేటగిరీ ఈస్ కాల్డ్ టెస్టిమోనీస్. ఓకే, ప్రజలు చెప్పేటువంటి అనుభవాలు. ఇది ఒక కేటగిరీ. క్వాలిఫికేషన్. సూపర్. Now look at this. How do you pick up a doctor and based on these two? Okay, one is qualification, the other one is experiences, habit. Let's keep that. So doctor దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నీకు ఒంట్లో బాగాలేదని అన్నప్పుడు he uses 2 kinds of usual equipments. One is called thermometer, the other one is called stethoscope. Now we'll try to only narrow it down to one, thermometer. Thermometer నోట్లో పెట్టాడు, బయట తీసాడు. చూసి నీకు 104 ఫీవర్ ఉంది అని అన్నాడు. నీ ప్రాబ్లం పోయినట్టేనా? ఏమైందని? ప్రాబ్లం బయటపడు. థర్మామీటర్ నీకు ఏం చేసింది? ప్రాబ్లం ఏంటో చూపించింది, అంతే కదా? థర్మామీటర్ యొక్క రోల్ ఏంటి తెలుసా? నీ ప్రాబ్లం ఏంటో చెప్పడం. Have you understood that? Now I'm reading that verse again now and we will see what it means. Verse 20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం దగ్గర థర్మామీటర్ పెట్టండి. థర్మామీటర్ను బట్టి జ్వరం అంటే ఉందో లేదో తెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే ధర్మశాస్త్రం అనమాట. ధర్మశాస్త్రం అంటే లీగల్ లివింగ్, రైచియస్ లివింగ్. రైచియస్ లివింగ్ అంటే ఏంటో తెలుసుకోవడం బట్టి ఏది రైట్ ఏది రాంగో తెలిసిందంతే. రిలీజియస్ లైఫ్ను బట్టి నీకు తెలిసేది ఒకటి, ఇది రైటా ఇది రాంగా. కానీ నీ ప్రాబ్లం పోతుందా? పోతుంది, అస్సలు పోదు. అయితే ధర్మశాస్త్రం గుడ్ ఆ బ్యాడా? గుడ్, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్. ఇట్ ఈస్ గుడ్ బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్. గుడ్ ఎక్కడ దాకా అంటే as far as showing that you have this problem, but it cannot get rid of the problem. So that's what Paul is trying to say. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీకు పాపం ఉందో లేదో తెలుస్తుంది, అంతే.
పాపాన్ని తీయలేదు. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే చాలామంది అనుకుంటారు సార్ నేను ఎవరి నుంచి భక్తిగా ఉంటాను. గుడ్, భక్తిగా ఉంటే జరిగేతోటి ఇది పాపం ఇది పుణ్యం అని తెలుసు, కానీ నీలో ఉన్న పాపాన్ని మాత్రం తీయలేదు భక్తి. యు అండర్స్టాండ్? భక్తి బ్యాడ్ కాదు, కానీ భక్తి మనలో ఉన్న పాపాన్ని తీయలేదు. Righteous living cannot remove that sin that is inside us. It can help you to know whether it is you are in a problem or not. That's verse 20. Am I clear? Did you get it? So, ఇప్పుడు దీంతో మీకు ఒక క్వశ్చన్ రావాలి. చాలా మందికి ఒక చిన్న క్వశ్చన్ ఉంది, సార్ ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కొట్టిపడేసినారు కదా సార్. ఓల్డ్ టెస్టిమెంట్ అనేది థర్మామీటర్ లాంటి. థర్మామీటర్ లేకపోతే జ్వరం ఉందో తెలియదు, కానీ థర్మామీటర్ జ్వరాన్ని తీయలేదు. ధర్మశాస్త్రం లేకపోతే నీకు పాపం ఉందో తెలియదు, కానీ పాపాన్ని మాత్రం తీయలేదు. యు అండర్స్టాండ్? క్లియర్? పక్కా. నౌ లెట్స్ లుక్ అట్ వర్స్ 21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చారు. సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ థర్మామీటర్ పెట్టాడు, బయట తీశాడు, 104 టెంపరేచర్ ఉంది అన్నాడు. ఇంటికి పో అన్నాడు అనుకో, ఇచ్చగోపం వస్తుంది. సెకండ్ థింగ్, థర్మామీటర్ ఇరక్కొట్టి నీ నోట్లో వేస్తాడా? నో వాట్ హీ డస్ ఇస్ దిస్, థర్మామీటర్ పక్కన పెట్టి ట్యాబ్లెట్స్ రాస్తాడు. ఓకే, కువైట్లో పెంటాల్ అంటారు, ఇండియాలో కోసిన్ అంటారు, ఇక్కడ ఏమంటారు? థైలాండ్. ఇట్స్ ద సేమ్ మెడిసిన్ దే సే బట్ డిఫరెంట్ నేమ్స్. ఓకే, టైలినాల్ ఇస్తారు, ఇచ్చి వేసుకుంటాడు. ఓకే, 2 days తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి థర్మామీటర్ పెడతాడు, తీస్తాడు, జ్వరం తగ్గిపోయింది అంటాడు. నౌ మై క్వశ్చన్ ఇస్ దిస్, నీకు జ్వరం తగ్గించింది టైలినాల్ తగ్గిందని చెప్పింది ఎవరు? థర్మామీటర్ నీతో మాడుతుందా? డాక్టర్ ఎవరు చెప్తారు? Now look at these 3 concepts. There is a Tylenol, there is a thermometer, there is a doctor. జ్వరం తగ్గించింది టైలినాల్, తగ్గింది అని చూపించింది థర్మామీటర్, చెప్పింది డాక్టర్. Now you got these 3 concepts, right? Now after listening to that story, we'll read verse 21 again. Now you can easily understand what it means. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చున్నారు. ధర్మశాస్త్రం దగ్గర థర్మామీటర్ పెట్టుకోండి, సాక్ష్యం ఇచ్చే దగ్గర డాక్టర్ పెట్టుకోండి, పనే. యు గాట్ ఇట్? తగ్గించింది టాబ్లెట్, తగ్గింది అని చూపించింది థర్మామీటర్, చెప్పింది డాక్టర్. సో here comes the issue, what is this tablet? Who is the doctor? What is the thermometer? Thermometer ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యింది. థర్మామీటర్ అంటే నథింగ్ బట్ ధర్మశాస్త్రం. డాక్టర్ ఎవరు? టాబ్లెట్. ఇది మనకు కాదు. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఏమనంటే డాక్టర్ని ఎలా చూస్ చేస్తారంటే బేసిక్లీ యూ గివ్ 2 kinds of answers or 2 kinds of logic. ఒకటి ఏంటంటే రివ్యూస్ ఆర్ టెస్టిమనీస్, రెండోది ఏంటంటే డిగ్రీస్. ఓకే, ఈ రెండింటిని బట్టి డాక్టర్ని డిసైడ్ చేస్తారు. ఓకే, హ్యావ్ దట్ ఇన్ మైండ్. విల్ రీడ్ వర్స్ 22. అది యేసుక్రీస్తునందల విశ్వాసమూలమై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అది. నా లుక్ ఎట్ ది కంటిన్యూటీ. ఇప్పుడు 21st verseలో ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుడు నీతిని బయలుపరుస్తున్నాడు అన్నాడు. అది ఎట్లా జరుగుతుందంట? అది ఆ ట్యాబ్లెట్ ఏంటంటే ఆ ట్యాబ్లెట్ పేరు జీసస్ క్రైస్ట్ అన్నాడు. అది యేసుక్రీస్తు. దట్ ట్యాబ్లెట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. దట్ ట్యాబ్లెట్, ఇఫ్ యూ హ్యావ్ దట్ ట్యాబ్లెట్, ఇట్ వర్క్స్. సో ఒక ప్రొసీజర్ కాదు మన జీవితాన్ని బాగు చేసేది, ఒక పర్సన్. దట్స్ ద హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియానిటీ అండ్ ఆల్ అదర్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్. అందుకని క్రిస్టియానిటీని రిలీజియన్ అనరు. ఎందుకంటే రిలీజియన్కి క్రిస్టియానిటీ ఎందుకు సెట్ కాదనంటే
రిలీజియన్లో సిస్టమ్ మనిషిని బాగు చేస్తుంది, కానీ క్రిస్టియానిటీలో సిస్టమ్ బాగు చేయదు, పర్సన్ బాగు చేస్తారు. సో పర్సన్ బాగు చేయాలి అని అంటే కనుక ఆ పర్సన్కి మనకి రిలేషన్ ఉంది, అప్పుడే పనిచేయాలి. సిస్టంతో పర్సన్స్తో సంబంధం లేదు నాకు, అర్థమైందా? ఐ మే హేట్ సామ్సంగ్ కంపెనీ బట్ ఐ మే బి యూజింగ్ ఎ సామ్సంగ్ మొబైల్. ఓకే, అంత దాకా ఎందుకు? మీకు చర్చ్ ఆఫ్ సాటర్న్ అంటే ఇష్టమా? చర్చ్ ఆఫ్ సాటర్న్ ఇష్టం? ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యూజింగ్ హెడ్ అండ్ షోల్డర్స్? How many of you are using head and shoulders? Are you anta question mark పెట్టుకోవద్దు. షాంపూ వాడతారు కదా. 90% of the profit earned by head and shoulder goes to Church of Saturn. And don't worry, అందుకని ఆపే. Okay, how many of you use Colgate? 90% of the profit goes to mission work. That's how it is. You may hate Church of Saturn, but you may be using head and shoulders. You got my point? And మీలో కొంతమందికి ఇప్పుడే తెలిసి ఉండొచ్చు, కొంతమందికి ఇది వరకే తెలిసి ఉండొచ్చు. సో సిస్టంతో వచ్చిన ఇష్యూ, సిస్టంతో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ బట్ స్టిల్ ఐ కెన్ యూస్. బట్ జీసస్ క్రైస్ట్ అట్లా కాదు. If you are not having relation with Jesus, Christianity has no meaning. So అందుకనే క్రిస్టియానిటీని రిలీజియన్ అన్నారు. ఇట్స్ బిలీఫ్ ఇన్ ఎ పర్సన్, నాట్ ఇన్ ఎ ప్రొసీజర్. సో అది యేసుక్రీస్తు నందు అన్నారు. ఇందాక ఒక మాట చెప్పాను, డాక్టర్ని డిసైడ్ చేయడానికి 2 పద్ధతులు అన్నారు కదా, ఒకటి ఎక్స్పీరియన్సెస్, రెండోదేమో డిగ్రీస్ అని. జీసస్ క్రైస్ట్ని ఎందుకు నేను బిలీవ్ చేయాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి అంటారు కదా. వై? సేమ్ అప్లైస్. ఆయన గురించి ప్రజలు ఇచ్చే సాక్ష్యం, టెస్ట్ మనీ. రెండోది ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి డిగ్రీస్. జీసస్ క్రైస్ట్కి యునీక్ డిగ్రీస్ ఉన్నాయి, 4, ఎవ్వరికి లేనటువంటి డిగ్రీస్ 4 ఉన్నాయి. మీకు ఇందాక ఒక మాట చెప్తాను, ఏంటి తెలుసా? మామిడి చెట్టుకి మామిడికాయలు ఎందుకు వస్తాయి? ఓకే, బేస్డ్ ఆన్ దట్ నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. మనం ఎందుకు పాపాలు చేస్తాం? మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, మామిడికాయ చెట్టు మామిడికాయలు ఎందుకు ఇస్తుంది? విత్తనం. ఓకే, దట్స్ లైన్ 1. ఇప్పుడు దాని కిందే క్వశ్చన్ అడుగు, మనం ఎందుకు పాపాలు చేస్తున్నాం? మన విత్తనం పాపం కాబట్టి. అందుకనే ఆ లైన్లో పెట్టు. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిట్ కాన్సెప్ట్. నేను పాపం చేయబట్టి పాపిని కాదు, పాపపు విత్తనం ఉంది కాబట్టి పాపం చేస్తాను. అరే మామిడి చెట్టు వచ్చి మామిడికాయలు వచ్చాయన్నా, ఇది మామిడి చెట్టు అని ఎవడు అంటారు. మామిడి విత్తనం కాబట్టి మామిడికాయలు వస్తాయి. మనం పాపులం కాబట్టి మనం పాపం చేస్తాం, అంటే మన సీడ్, అది మన సీడ్. సో జీసస్ క్రైస్ట్ ఉన్నటువంటి ఫస్ట్ యూనిక్ నేచర్ ఏంటి తెలుసా? పాపపు సీడ్ ఆయనకి లేదు, కన్యకు పుట్టాడు. బై బర్త్ హీఈస్ రైచస్, జన్మతః పాపం లేనోడు. ఓకే, అక్కినే నాయసరావు తెలుసు కదా. అట్ ది ఏజ్ ఆఫ్ 55 యూ షుడ్ హ్యావ్ డైడ్, కానీ హీ లైఫ్డ్ అప్ టు 95, 40 years ఎక్స్ట్రా బతికాడు. ఎట్లా బతికాడు అంటే ఎవ్రీ ఇయర్ అమెరికా వచ్చి బ్లడ్ మార్చుకొని వెళ్తాడు. ఓకే, సో ఎందుకంటే ఆయన బ్లడ్ క్యాన్సర్ అవుతుంది. ఆయనకి 11 bottles ఆఫ్ బ్లడ్ కొంటారు, యూజువల్గా 5 to 6 bottles ఎక్కిస్తారు, మిగిలిన 5 bottles క్లీన్ చేయడానికి వాడతారు. సో దట్స్ వాట్ దే డూ. ఇమాజిన్ చేయండి, ఆ 11 bottles బ్లడ్లో ఒక బాటిల్లో క్యాన్సర్ ఉన్న బ్లడ్ ఉందన్నమాట. ఏమవుతుంది? 1 year కూడా కాదు, 1 dayలో చచ్చిపోతాడు. సో తనకున్నటువంటి క్యాన్సర్ పోవాలంటే క్యాన్సర్ లేని బ్లడ్ ఎక్కాలి. మనలో ఉన్న పాపం పోవాలంటే పాపం లేని వ్యక్తి మన లైఫ్లో పోవాలి. పుల్ల మామిడి చెట్టు తీపి మామిడి చెట్టుని ఇవ్వాలంటే తీపి మామిడి చెట్టు కొమ్మ రావాలి. సో జీసస్ క్రైస్ట్ ఒక్కడికే ఉన్నది పాపం లేనటువంటి బర్త్. దట్స్ ద ఫస్ట్ డిగ్రీ, యునీక్ డిగ్రీ హీ హాస్, రైట్? సెకండ్ డిగ్రీ ఆయనకున్నది ఏంటంటే, వరల్డ్లో ఎవరైనా సరే ఏదో ఒక మూమెంట్లో పొరపాటు చేశాను రా నేను, ఐ మేడ్ ఎ మిస్టేక్,
అని అంటారు. జీసస్ క్రైస్ట్ ఎప్పుడు ఆ మాట అన్నారు. నెవర్ హీ మేడ్ ఎ స్టేట్మెంట్. ఇన్ ఫ్యాక్ట్ హీ మేడ్ ఎ స్టేట్మెంట్ విచ్ నన్ ఆఫ్ నాట్ ఈవెన్ వన్ హ్యూమన్ బీయింగ్ కుడ్ మేక్. ఏమన్నా సార్, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా ప్రూవ్ చేయగలరు? క్యాన్ ఎనీబడి ప్రూవ్ సిన్ ఇన్ మీ? ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. సో ఒకటి రైచస్ బర్త్, రెండోది రైచస్ లైఫ్. నీతియుక్తంగా పుట్టాడు, నీతియుక్తంగా బతికాడు. మూడోది ద థర్డ్ డిగ్రీ యునిక్ ఏంటంటే ఆయన పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా పెరిగాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడు అంటే ఆయన కోసం కాదు, పాపుల కోసం చచ్చిపోయాడు. He did not die for himself. He died for others. That's the unique degree. Third, ఆయన ఇతరుల కోసమే చనిపోయాడు అంటే ప్రూఫ్ ఏంటి? ఆయన ఒక్కడే చచ్చిపోయిన వాళ్ళు వచ్చి తిరిగి లేచాడు. దీస్ ఆర్ ద 4 యునిక్ డిగ్రీస్ జీసస్ హ్యాస్. మీ చైర్కి ఎన్ని లెగ్స్ ఉన్నాయి? ఒకటి తీసేస్తే ఏమవుతుంది? జీసస్కున్న ఈ 4 డిగ్రీస్లో ఏ ఒక్కటి తీసేసినా తనకున్నటువంటి యూనిక్నెస్ పోతుంది. On these 4 he stands. Unique. So these are his degrees. In the same way, ఇప్పుడు మీరు ఇంత డాక్టర్ చూస్ చేసుకోవడానికి ఒక డిగ్రీస్ అన్నారు, రెండోదేమో ఎక్స్పీరియన్సెస్. We can look at so many testimonies we can collect about Jesus Christ. I want to give you 4 testimonies. Okay? ఈ 4 కూడా 4 different areas కి చెందిన. ఒకటి సైంటిస్ట్ బ్లైజ్ పాస్కల్. He is the one who gave us barometer. He is the one who gave us the concept of computer. Computer concept వచ్చింది బ్లైజ్ పాస్కల్. Okay? He was an atheist. So one day he was going on a cart driven by 2 horses. బండి మీద కూర్చున్నాడు. These 2 horses are going. As the cart was crossing a small river, ఒక హార్స్ జంప్ చేసి ఈయన కార్ట్ కింద పడిపోవడం వల్ల మనోడికి ఈత రాదు. బండిని గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా అరుస్తూ ఉంటే he was screaming and somebody picked him up. When he came out, he made this statement. And somebody asked him, as a renowned scientist, when you are hanging between the bridge and the flowing river, what came into your thoughts? You know what he said? It's not science that came into my thought. It was a savior. Science అప్పుడు ఏం హెల్ప్ చేస్తుంది? నేను బరోమీటర్ కొనుక్కున్నా, కంప్యూటర్ కొనుక్కున్నా, పని చేస్తుంది. లిటరలీ ఒక ఇల్లిటరేట్ పర్సన్ హ్యాండ్ ఇచ్చి పైకి లాగితే బతికాడు. So he made a statement. What rescued me at that time is not science, but a savior. What rescued me is not the level of knowledge I have, but it's a relation. Somebody related himself to me and he pulled me out. Based on that, he made a statement on that day. God, when you made humans with a vacuum. ఒక చిన్న శూన్యాన్ని మొదలుపెట్టాం. ఆ వాక్యూమ్ని నింపగలిగేది ఒక్కళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు డైమండ్ షేప్ ఎంటీ స్పేస్ ఉందనుకోండి, డైమండ్ షేప్ బ్లాకే పట్టుతుంది. దాంట్లో రౌండ్ షేప్ బ్లాక్ ఉందనుకోండి, రౌండ్ షేప్ ఇదే పడుతుంది. నాలో గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఉంది. సో గాడ్ వస్తేనే నిండు. హౌ కెన్ గాడ్ కమ్ ఇన్ టు మై లైఫ్? ఇట్స్ త్రూ జీసస్. రిలేషన్ విత్ జీసస్. So Blaise Pascal made that huge statement. I was an atheist. It's relation with Jesus that made a difference in my life. Okay. Number 2, I want to tell you about Gandhi. Gandhi is a politician, basically. Gandhi no question adigaru. Evana telusa? What do you say about Jesus? Do you know what he said? I don't need evidences to prove the historicity or greatness of Jesus. I don't need proofs regarding historicity and greatness of Jesus. Because the Sermon on the Mount, it hit my heart. Konda meeda prasangam na gundeki taakindi. It made an impact. My whole philosophy is based on his teaching. If he is not a person in the history, if he is not righteous, it wouldn't have had an impact on him. That's what Gandhi said. He's a politician. Third person, a religious leader. That is Swami Vivekananda. Swami Vivekananda came to Chicago. And that actually triggered
the Vishwa Hindu Parishad. Till that time, Hinduism is only restricted to India. Crossing the sea from India is called Sindh. ఇప్పుడు సముద్రం దాటబడతారు. ఎప్పుడైతే స్వామి వివేకానంద పడవెక్కి షికాగోకి వచ్చాడు, రిలీజియస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు, then the new thought has come. We have to make Hinduism Vishwa, the world religion. Okay, 1892. Then when he came here, he was interviewed here by a newspaper called Gardner. And they asked him, what do you think about Jesus Christ as a man from India? Do you know what he said? Jesus of Nazareth, if anybody asks me about this man, I would say like this. If at all there is a righteous person in this world, I would say it is Jesus and Jesus alone. And as a man from Eastern Orthodox religion, I look at Jesus as God. So he's a religious man, and he makes this statement. So I gave you 3 examples: scientist, and I gave you an example from a politician, I gave you an example from a religious person. 4th person is a literature person, literature. I don't know how many of you heard this man named Lew Wallace. Lew Wallace. But the moment I finish this saying, you know, I know him, you will say. Lew Wallace is from US. I'm taking you back to 1945. And he was traveling by a train from New York to New Jersey. And there was a friend sitting with him. His name was Illingworth. Illingworth and Lew Wallace, they were sitting. Lew Wallace was a lawyer, a leading lawyer in the eastern part of the US. Okay? Lew Wallace పక్కన కూర్చుంటే ఎదురుగా ఒక ఆమె ఇట్లాగే బైబిల్ తీసి చదువుతా అంటే Lew Wallaceతో Illingworth అంటాడు, ఏమన్నా సార్ నీకున్న నాలెడ్జ్ ఉపయోగించి why don't you prove that Christianity is a myth? అని అంటే Lew Wallace takes it very serious. He takes all the money he has and goes to Jerusalem. He stays there for 3 years, 1945 to 48, 3 years. He collects all the information that is as much as possible regarding Christ. And he starts writing a book, Christianity is a Myth. He wrote 4 chapters. 4th chapter he was not able to move any further. Because the amount of information he gathered proved the existence of Christ rather than non-existence. Our time, Lord, he kneels and he prays, Lord, how much I tried to disprove you, you have given me evidences to say that you are existing. And then he says, my Lord, my God. And he did not throw the information which he gathered. He wrote a very beautiful book, which was later made as a movie in 1952. Till, what is that? Ship that broke. Titanic. Till Titanic came, this movie was the one which got maximum number of Oscar awards. 1952 it was made. And the name of the movie is called Ben-Hur. And Ben-Hur was written by Lew Wallace. And Ben-Hur was written because of this background. He wanted to disprove Jesus Christ. He had to prove that Jesus was a person. So I gave you 4 different kinds of testimonies. There are thousands, in fact, millions of testimonies. But I picked up the cream from different areas. And in Naluguru kuda em cheptunnaru, Jesus is somebody whom you cannot throw away. You tospade, okasari aalochistam before you throw him off. So that's the idea they gave, all those 4. And we have the 4 degrees and we have the 4 testimonies. So వీటిని బట్టి Jesus Christ నీ మీద విశ్వాసం ఉంచాలి అని చెప్తాను. Now what is faith? నిన్న faith గురించి I gave a little bit of description. Let me give you another angle for faith. Faith అన్నప్పుడు 2 examples ఇస్తాను. ఒకటి చైల్డ్ లైక్ faith, రెండోది కొంచెం learned people యొక్క faith. Okay? See, you are from India and for the first time you came to US and for the first time you are meeting a white doctor. Okay? And the doctor asks you to get into the room and sleep and lie down on a cot. Okay? Will you feel embarrassed?
Will you say, I can't go? You have to go. You have to lie down. And when the doctor checks you, you have to give yourself. You have faith on the doctor based on the degrees and the reviews. And you give your body to the doctor for anything to be done. అయితే ఈ ఫెయిత్ ఎలా వచ్చిందంటే రివ్యూస్ నుంచి, డిగ్రీస్ నుంచి. ఇట్స్ నాట్ బ్లైండ్, ఇట్ హ్యాస్ అ రీజన్. జీసస్ క్రైస్ట్ మీద కూడా బ్లైండ్గా ఫెయిత్ పెట్టమని చెప్పడం మంచిది కాదు. ఇట్స్ నాట్ కాల్డ్ ఫెయిత్. బ్లైండ్గా పెట్టేది సూపర్ స్టిషన్, రీజన్తో పెట్టేది ఫెయిత్. సో జీసస్ని ఎందుకు బిలీవ్ చేయాలంటే ఇది రీజన్. ఐఎమ్ గివింగ్ యూ వెరీ సాలిడ్ ఇన్ఫర్మేషన్. డోంట్ బికమ్ blindly a Christian. No. Use all your senses. A child-like example చెప్పాలి అంటే ఫెయిత్ని ఎట్లా చెప్పాలంటే, ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, దే వర్ హ్యావింగ్ ఏ కాంపిటీషన్. హూ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్. one fellow was having 2, another fellow was having 5. So 2 candies ఉన్న fellow చూపించాడు, 5 candies ఉన్న వ్యక్తి చూపించాడు. I won it. I got 5 candies. No, I won under the first. How? I have 7. You are showing only 2. రెండు చూపించి 7 అన్నాడు. No, I'm having 7. And the teacher comes and says, what's your problem? Teacher, this girl has only 2 candies, but she says 7. I have 5. I'm the winner. Then the teacher asks, what's your issue? Teacher, this morning I gave a hug to my daddy, kissed him. And daddy was so much fascinated and he asked me, what do you want? I said, Daddy, I want 5 candies. Daddy said, he will buy. I asked him, when you are going to buy? Daddy said, outside the office, there is a shop. I'm going to buy. My dad goes to office at 9 o'clock. Now it's 11 o'clock. That means my dad has 5 candies in his pocket. 5 plus 2 is 7. I'm the winner. That's called faith. Am I clear? But ఎవడు పడితే వాడికి ఆ డైలాగ్ ఒప్పుకోరు, డాడీకి ఒప్పుకుంటారు. Again, there is a relation there and there is a reason there. I'm always trying to bring you back to that, relation and reason. They go together. It's not blind reason alone, it's not blind relation alone. They both go together. So because of that, you have faith. So have faith in Jesus Christ. Adi verse 22. Adi Yesu Kristu nandalo viswasam ఉన్నది. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. సింపుల్ గా చెప్పాలి, హౌ డు యు బికమ్ రైచస్? నీలో ఉన్న సిన్ ఎలా పోతుందంటే సింపుల్ రా, ఏంటంటే జీసస్ క్రైస్ట్ ని నీలోకి తెచ్చుకుంటే అయిపోతుంది. That's what he says. So 3 verses లో ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి తెలుసు. How it works? No, what exactly is the mechanism? That's what we are going to see. Verse 23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మధ్యలో పాల్ ఎందుకు ఈ స్టేట్మెంట్ చేశాడు తెలుసా? దిస్ టాబ్లెట్ ఈజ్ నీడెడ్ బై ఎవ్రీబడి. అది కొంతమంది కదా. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే వాడికంటే నేను బెటర్ కదా అనుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకడు 33 మార్క్స్ వచ్చి ఫెయిల్ అయ్యి కూర్చొని ఉన్నాడు. ఇంకోటి వచ్చాడు, ఏరా ఎమ్మెల్యే కన్నా, అరే నాకు 33 వచ్చినాయిరా అని ఏడుస్తాను. సిగ్గులేదా అని తిట్టేశాడు. వీడికి టెన్షన్ పట్టుకుంటాడు. ఎందుకనంటే నేను ఫెయిల్ అయినాడు కాదు, వీడు తిరుగుతున్నాడు, నీకు పాస్ అయ్యాడు. నీకు ఎన్ని వచ్చినాయిరా అంటే వాడు 34 అన్నాడు. పరకేమో 35 ఇస్ ద పాస్. మరి ఈ 34 వాడు 33 వాడు ఏడుస్తూ ఉంటాడు. 33 వాడు ఎప్పుడు హ్యాపీ అవుతాడు తెలుసా? ఇంకోటి కనబడేనా నీకు ఎన్ని వచ్చినాయి అంటే ఆడు 30 అన్నాడు. అమ్మాయి అంటే మేబీ 30, 33, 34 డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు యూ కానీ, బట్ లెట్ మీ మేక్ సమ్ ప్రాక్టికల్ స్టేట్మెంట్స్. మీలో చాలా మంది ఎలాంటి స్టేట్మెంట్ వేస్తారు, నేను అప్పుడప్పుడు సినిమాకి వెళ్తాను అంతే, సినిమాకి వెళ్ళి వచ్చినప్పుడు మందు కొడతాడు. వాడి లెక్క కాదు, వాడు రోజు మందు కొడతాడు. సో నేను అప్పుడప్పుడు తాగుతా, వాడు రోజు తాగుతాడు. రోజు నేను తాగుతా, తాగొచ్చి కామర్స్ పడుకుంటా. వాడు లెక్క కాదు, వాడు అరుస్తాడు. అరిసినోడు ఏమంటారు సార్,
పెళ్ళాన్ని కొడతాడు. నా పెళ్ళం జోలికే కొడతాడు. పెళ్ళం కొట్టినాడు, నేను కొట్టకపోతే నా పెళ్ళాన్ని ఎవడు కొడతాడు? నేను కొడతాను. వాళ్ళ లెక్క కాదు, వాడు పక్కింటి పెళ్ళం. So we have that human tendency, I am better than the other, so it doesn't apply to me. మీరు చాలా మంది అనుకోవచ్చు, నేను ఏమన్నా పెద్ద అడల్టర్ అన్నా లేదా మర్డర్ అన్నా, నేను పెద్ద పెద్ద పాపాలు ఏం చేసినా. So whether you got 34 or 30, you are still a fail candidate because 35 is the pass mark. But that's what verse 23 is. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. There is a line which none could reach. All have gone. Okay. అయితే verse 24. కాబట్టి, now look at that word కాబట్టి. So that's the word కాబట్టి is something like U-turn. You can't go like this. There's a U-turn. కాబట్టి నమ్మువారు ఆయన కృపచరణ. Look at that word grace, కృపచరణ. What is grace? Now let me take this example of 30, 33, 34. ఈ ముగ్గురు ఫెయిల్ అయ్యారు, ఏడుస్తూ ఉన్నారు. They thought it's all over. They are failed candidates. After 4-5 days, the newspaper gives a heading. Government has added 5 grace marks. The word grace marks means you did not ask, but we gave you. You cannot claim, but we gave you. You are not worthy, but we gave you. That is the meaning of the word grace mark. Now I want to tell you how the grace marks works. I will ask you this question. 34 వచ్చినట్టు 5 grace marks కలిపితే ఎంత వస్తుంది? 39. 33 వాడికి 30 వాడికి. That's where you are wrong. The concept of grace marks works like this. ఎంత తక్కువైందో అంత యాడ్ చేస్తాం. 34 వాడికి ఒకటి యాడ్ చేస్తాం, 33 వాడికి 2 యాడ్ చేస్తాం, 30 వాడికి 5 యాడ్ చేస్తాం. ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ ఖుషి ఉంటారు? You got it? That's the concept of grace marks. So grace marks కలిపినప్పుడు 2 issues మనం అర్థం చేసుకోవాలి. నేను బాగా గలీజోని కాబట్టి దేవుడు ఎక్కువ కృప చూపించాడు. ఐ ఫీల్ హ్యాపీ. నువ్వు ఎంత గలీజోడమైనా తక్కువ పాపం చేసినా వచ్చేది 35 దగ్గరికి. సో ఇన్ క్రైస్ట్ దెర్ ఇస్ నో 36. ఓకే, కొంతమంది నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, నేను వైట్, నేను బ్లాక్, నేను బ్రౌన్, నేను పొడుకుంటా, నేను పొట్టుకుంటా, ఇట్ డజంట్ మ్యాటర్. ఆల్ ఆర్ 35. That's why Paul makes in Christ, whether you are a Greek, Jew, doesn't matter. Male or female, doesn't matter. Rich or poor, doesn't matter. 35 is the ground level. So in Christ we come to one. So adi ikkada chepustunnam. So evanante kabatti nammuvaru ayana krupacharam. Now look at this. Idi tablet. Ee tablet మీద మనం విశ్వాసం చూపించాం, దేవుడు కృప చూపించాం. You are able to see this? సో దేవుడు పైనుంచి చూపించేది కృప, మనం చూపించేది విశ్వాసం. ఈ 2 వర్క్ అవుతున్నప్పుడు అర్థమైందా మన జీవితంలో మార్పు వస్తుంది. హౌ ఇట్ కమ్స్ అగైన్ వీ కెన్ సీ వర్స్ 24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచు. ఉచితంగా. లుక్ ఎట్ దట్ వర్డ్, ఉచితంగా. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేషియస్ ఆఫర్ ఆఫ్ గాడ్. కాబట్టి రక్షింపబడ్డవాడు ఎవ్వడు కూడా అతిశయపడాల్సిందే. గ్రేట్ ఇట్స్ నథింగ్. గాడ్ హస్ షోన్ గ్రేస్ అండ్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్. దట్స్ ఆల్. దేర్ ఇస్ నో నీడ్ అట్లా బోస్ట్ చేయాల్సింది, గొప్పగా ఫీల్ అవ్వాల్సింది ఏమి లేదు. దేవుడు కృప చూపించాడు అంటారు. బట్ దేవుడు నాకు సహాయం చేశాడు, విశ్వాసం వచ్చాడు. బట్ హౌ ఇట్ వర్క్స్, దెన్ వీల్ రీడ్ వర్స్ 25-26. ఈ ప్యాసేజ్ మొత్తంలో టఫెస్ట్ వర్సెస్ 25-26. ఓకే, సో ఆ వర్సెస్ చదువుకుని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అప్పుడు చదివితే ఈజీగా ఉంటుంది. ఎట్లాగే చెప్పంటారా? వీరాంజనేయ, దెన్ కమ్ వీరాంజనేయ. ఓకే, వీరాంజనేయ ఈజ్ యువర్ మ్యాన్. హీ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ మీ టు యూ. ఓకే, ఐఎమ్ బిన్ లాడెన్స్ బ్రదర్. వీరాంజనేయ నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏమన్నా సార్,
Mr. Edward is brother of Bin Laden. He's a very great man. He's a very righteous man. And introduced చేశాడు. వెళ్ళిపోయి కూర్చున్నాడు. Now let me tell you one. If you know Bin Laden, and if you know Bin Laden's brother, and if Veeranjaneyali introduces Bin Laden's brother as the most righteous person, whom you will doubt now? వీరు ఖచ్చితంగా వీరు ఖచ్చితంగా వీరు Doubt లేకుండా Veeranjaneyali question చేస్తారు. Now, in place of Veeranjaneyali, take Jesus Christ. In my place, me. If Jesus introduced a wretched sinner as righteous, who will be blamed? Jesus Christ. మీకు బిబ్లికల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటారా? జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు కదా, జక్కయ్య కిందకి రా అన్నాడు, వచ్చేసాడు. పదామ ఇంటికి వెళ్దాం అన్నాడు. ప్రజలు ఎవరన్నా జక్కయ్యని తిట్టారా? తిట్లా. జీసస్ క్రైస్ట్. మరి ఈయన ఆయన ఇంటికి పోతాడు, ఇటు గలీజ్ కాడు. జక్కయ్య సంగతి మనకు తెలుసు కదా, ఆయన ఇంటికి పోతాడు అంటే పోయి. సో పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ జీసస్ క్రైస్ట్. సో ఇఫ్ యూ ఆర్ డిక్లేర్డ్ రైచస్, Jesus will be at stake. He has to handle it. So Jesus కి రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, నువ్వు మంచోడు అవ్వాలి. రెండోది, ఆయన చెడ్డోడు అవ్వాలి. నువ్వు మంచోడు అవ్వాలి, ఆయన చెడ్డోడు అవ్వాలి. అదే ఇక్కడ 25, 26లో చెప్పాడు. Now look at that, you can understand what he has done. Verse 25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచింది. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతుడిగా తీర్చువాడినై ఉండుటకు ఆయన అలాగు చేశాడు. ఆయన నీతిమంతుడు. హీ మస్ట్ బి రైచస్. హీ హ్యాస్ టు డిక్లేర్ యూ రైచస్. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయడానికి ఒక పని చేశాడంట. అదేం తెలుసా? రక్తాన్ని కార్చాడు. సో ఈ రక్తాన్ని కార్చడం అంటే ఏంటి? హౌ డు యూ జస్టిఫై దిస్? దీనికి కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమైపోతుంది హౌ దిస్ జస్టిఫైస్. ఒకటి, ఐ యూజువల్లీ షేర్ దిస్ టెస్టిమనీ ఫ్రమ్ మై డాటర్స్ లైఫ్. ఐ హ్యావ్ అ డాటర్ హూ ఇస్ నౌ డూయింగ్ హర్ యూనివర్సిటీ. ఓకే, బట్ దిస్ హ్యాపెండ్ వెన్ షీ వాస్ 2 years old. She went to our neighbor's house because they purchased a new tape recorder, cassette player. And they put it on a table like this, and they were playing the song, and she's 2 years girl, she's enjoying the song. After a couple of minutes, the song stopped. And she was not sure why the song stopped. She tried to touch the cassette player, it fell down, broke. And the owner started screaming at her. She got so frightened and she started weeping. I ran, and she jumped on to me. I understood that she was the reason. What should I do? I looked at the broken pieces, and on one of the pieces I found BPL 1080. I picked up that piece. The owner started screaming. I said, please wait. I took that piece, went to the BPL showroom and said, can I get a cassette player with this number? He said, it's $1,800. I gave the money, got a new tape, kept it on the table, removed the cassette from the broken tape recorder, kept it in this, and I played. My daughter, who was with her mom, she came running. And nobody told her. She wiped her tears. She sat on my lap. She gave me a kiss. But it gave me a lot of meaning. Appudu daaka, she was feeling guilty. I broke it. It's my mistake. But when she kissed, what she meant was this, probably, Dad, I broke it. I'm supposed to pay it. I can't. You did it for me. By doing it, two things are cleared up. Okati, owner was cleared up. Rundodi, daughter was cleared up. Daughter got rid of her guilt, owner got back the product. That's what God wants to do. He wants to remove your guilt, give you a new beginning. For that, He shed His blood. Now look at the concept now. From on the top, God showed grace.
From bottom we showed faith. And Jesus shed his blood. ఈ మూడు ప్రెషర్ పెడితే బయటకు వచ్చింది రైచియస్నెస్. You are new creation. You are a new person. And that's how a person becomes saint. Sinner becomes a saint. Because Jesus shed his blood and cleansed us and gave us a new beginning. And that's what Paul says. అయితే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు my intention is this. It's good to have a teaching. It's one thing. అయితే టీచింగ్ ఉండి దాన్ని లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయకపోతే కనుక ఇట్స్ వెరీ ఫులిష్. అది ఎట్లా ఉంటుంది అని అంటే వర్షంలో ఎవరైనా తలుసుకుంటే వెళ్తున్నారు అనుకో, మనకి బాధ అనిపిస్తుంది. వాడి సంతలో గొడుగుంటే అర్థమైంది. ఇప్పుడు మీకు తెలియకపోతే కనుక మీ మీద జాలి ఉంటుంది. తెలిసిన తర్వాత కూడా చేయకపోతే కనుక జాలి ఉండదు. సో ఒకవేళ ఇప్పుడు దాకా తెలియలేదు అనుకోండి, గుడ్. ఐ అండర్స్టాండ్ దెర్ ఆర్ 3 kinds of people. There are some people who are saved but they don't know what actually happened. అది ఎట్లా ఉంటుందంటే కిక్కు కొడితే బండి కిర్రా స్టార్ట్ అవుతుంది. ఈ లోన్ ఏం జరిగిందో నాకు మెకానిజం తెలియదు, కిక్కర్ లేదు, బండి స్టార్ట్ అయిందో లేదు కావాలి. ఇది ఒక జాతి. ఇప్పుడు చెప్పిన ఏం జరిగిందో అని. రెండో జాతి ఉంటుంది, అంటే ఇట్లా కొడితే స్టార్ట్ అవుతుంది అన్నీ తెలుసు కానీ కొట్టడాడు. ఓకే, అది రెండో జాతి. మూడో జాతి ఉంటుంది, కొట్టితే స్టార్ట్ అవుతుందని డిస్క్రిప్షన్ తెలుసు, కొడతారు. సో ఫస్ట్ లాస్ట్ నో ప్రాబ్లం. ఐఎమ్ వరీడ్ అబౌట్ ద మిడిల్. If you got the whole mechanism, but if you don't have an experience, that's where the problem is. So, my straightforward question is this. ఒకవేళ ఇప్పుడు దాకా జీసస్ క్రైస్ట్ని మీ లైఫ్లో అంగీకరించకపోతే, you can do it now. You might be born to a Christian mom and dad. You might be going to your church. You might be knowing the Bible. You might be having a Christian name. You might be giving tithe. You might have even taken baptism. You might be going for sacraments now and then. I'm not against all of those. But none of them can give you salvation. Only Jesus. Straight. So, Danto, I'm bringing everybody under one category. No Christian bana, Hindu bana, Buddhist bana, Muslim bana, we are all human beings. We are all away from God. Maybe some of us have reached 34, some of us are only at 3 marks left. Whatever it is, Jesus Christ gives enough grace to bring us to 35. That's the level. So today, you can come and ask Jesus, I want to invite you to it. If you haven't done till now, you can do it now. If you have already done it before, already ఇదివరకు చేసినట్లయితే, now you know what has happened. So ultimately what we can do is, we can thank God. Thank you, Jesus. It's because of your blood I have been saved. Because you have showed grace, I have been saved. There is nothing in me. These are the two. Can we bow down our heads, close our eyes? Maybe for 1 or 2 minutes we'll be silent. ఉన్నటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.